వైబ్స్ న్యూస్. ఇజ్రాయిల్ పాలస్తీనాల్లో మరణ మృదంగం మోగుతోంది. హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండ వల్ల ఇరు దేశాల్లో మృతుల సంఖ్య 1580కి చేరింది. ఇజ్రాయిల్లో ఓ సంగీత వేడుకల్లో పాల్గొన్న 260 మందిని మిలిటెంట్లు వెంటాడి హతమార్చారు. హమాస్ దాడుల్లో మరణించిన విదేశీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఒక నేపాల్కు చెందిన విద్యార్థులే 10 మంది మరణించారు. గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన ఈ ఘటనలతో 2 ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమాసియాలో రగిలిన యుద్ధ జ్వాల మరణ మృదంగం మోగించింది. అత్యంత పాశవికంగా హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య 900కు చేరుకోగా, ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కు చేరుకుంది. గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత దారుణమైన ఈ ఘటనలతో 2 ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇజ్రాయెల్లోని సంగీత సంబరమే అతిపెద్ద విషాద వేదికగా మిగిలింది. అక్కడ ఒక్కచోటే 260 మందిని మిలిటెంట్లు హతమార్చారు. 73 మంది సైనికులను మిలిటెంట్లు చంపేశారు. మరోవైపు మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పట్టణాల నగరాల్లో ప్రారంభమైన పోరాటం ముగింపు దశకు చేరుకుంది. దాదాపుగా మిలిటెంట్లు అందరినీ ఏరివేశామని సైన్యం ప్రకటించింది. కొన్ని చోట్ల మాత్రం పోరాటం కొనసాగుతూనే ఉందని పేర్కొంది. మిలిటెంట్లకు కేంద్రంగా నిలిచిన గాజాను ఇజ్రాయిల్ అష్టదిగ్బంధం చేసింది. విద్యుత్, ఆహారం, ఇంధనాన్ని నిలిపివేసింది. తమ పట్టణాలు, నగరాల్లోని మిలిటెంట్లతో పోరాటాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దుల్లో ధ్వంసమైన కంచెల వద్ద భద్రతను మళ్లీ కట్టుదిట్టం చేసింది. ప్రధాని ఆదేశాలతో గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. మరోవైపు పాలస్తీనా నుంచి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. జెరూసలం, టెల్ అవీవ్లలో సైరన్లను మోగుతూనే ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లపై ప్రతి దాడులను తీవ్రం చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రిచర్డ్ హచ్ తెలిపారు. గాజా సరిహద్దు వెంబడి ఊహించిన దానికంటే ఎక్కువ చోట్ల చొరబాట్లు జరిగాయని, వాటిని తిప్పికొట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి హమాస్ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే గాజాలోని 1000కి పైగా హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసిందని తెలిపారు. బీరీ కిబుట్జ్ ప్రాంతంలో 70 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్లోకి ప్రవేశించారని, ఐడిఎఫ్ దళాలు వారితో తీవ్రంగా పోరాడుతున్నాయని పేర్కొన్నారు. హమాస్ 4400 రాకెట్లను ప్రయోగించిందని, 1000 మంది మిలిటెంట్లు ఇజ్రాయిల్లోకి చొరబడ్డారని సైన్యం అంచనా వేసింది. 3 లక్షల మంది సైనికులకు సరిహద్దులో ఇజ్రాయిల్ మెహరించింది. 130 మంది ఇజ్రాయెల్ వాసులను బందీలుగా చేసుకున్నట్లు హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. వీరిలో ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు. విదేశీయులను మిలిటెంట్లు అపహరించారు. ఘర్షణ కారణంగా 123,000 మంది గజావాసులు నిరాశ్రయులయ్యారని ఐరాస వెల్లడించింది. హమాస్ పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరాలను నిలిపివేసింది. కనీస అవసరాలపై గాజా మొత్తం ఇజ్రాయెల్ పైనే ఆధారపడుతోంది. దీంతో గాజాలోని 23 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. గత 2 రోజులుగా గాజాలోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లోని పట్టణాలు అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో బందీలుగా ఉన్న 4 సైనికులు మరణించారని హమాస్ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడిలో విదేశీయులు డజన్ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నేపాల్, థాయిలాండ్కు చెందిన 22 మందిని ముష్కరులు హత్య చేశారు. అమెరికన్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ ఇప్పటికే ప్రకటించారు. మృతుల్లో బ్రిటన్ వాసులు ఉన్నారు. తమ దేశానికి చెందిన 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 11 మంది థాయ్ పౌరులు ఇప్పటికే హమాస్ బందీలుగా ఉన్నారు. హమాస్ బందీలుగా చేసుకున్న వారిలో మెక్సికన్లు, బ్రెజిల్ వాసులు ఉన్నట్టు తెలుస్తోంది. కెనడా వాసి ఒకరు మృతి చెందగా మరో 2 బందీలుగా ఉన్నారు. ఒక ఫ్రెంచ్ మహిళ చనిపోయినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. 2 శ్రీలంక వాసులు అదృశ్యం కాగా 2 గాయపడ్డారు. తమ దేశంపై దాడి చేసిన హమాస్ చారిత్రక తప్పిదం చేసిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని ఇజ్రాయెల్ మొదలుపెట్టలేదు కానీ ముగింపునిస్తుంది అంటూ నేరుగా హమాస్కు హెచ్చరించారు. హమాస్తో యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడారు. ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తుందని, దీన్ని తాము ఏమాత్రం కోరుకోలేదని చెప్పారు. కానీ తప్పని పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. తమ ప్రతిదాడి
హమాస్తో పాటు ఇజ్రాయెల్ శత్రు దేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందంటారు నేతన్యాహు హెచ్చరించారు. హమాస్ కూడా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థ అని, ప్రజలంతా ఏకమై దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమ దేశాన్ని మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కృతజ్ఞతలు తెలిపారు నేతన్యాహు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి 9 వైబ్స్ న్యూస్.